హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ రాసిన ఫస్ట్ అటెంప్ట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడాను ఎంత మార్కులకి వస్తే మనకి ఎన్ఐటి వరంగల్లో సీట్ వస్తున్నటువంటి డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. ఎన్ఐటి వరంగల్లో ఎంటర్ అవటం వేరు, మంచి బ్రాంచ్ రావటం వేరు. ఇక్కడ 2022, 2023 బేస్ చేసుకొని అన్ని బ్రాంచ్లు రాయటం అయితే జరిగింది. ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎన్ఐటి వరంగల్లో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీతో అయితే నేను డిస్కస్ చేస్తాను. 2022 డేటా ఉంది, 2023 డేటా కూడా ఉంది మన దగ్గర. 2022లో కనుక చూసినట్లయితే హోమ్ స్టేట్ కింద, అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి హోమ్ స్టేట్ తెలంగాణ అయిన స్టూడెంట్స్ అందరికీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావాలి అంటే 2022లో 1996 ర్యాంక్కే వస్తే 23లో 3115కి వచ్చింది. ఇది సీసాబ్ రౌండ్తో కూడా కలిపి. కాబట్టి ఇది నమ్మకండి. దీన్ని 2500 లోపు కనుక వస్తే ఖచ్చితంగా ర్యాంక్ అనేది, అంటే మీ స్కోర్ కనుక అరౌండ్ 240 నుంచి 249 వరకు, పేపర్ ఈజీ నుంచి టఫ్ వరకు. పేపర్ ఈజీగా ఉంటే 240 ప్లస్ రావాలి, పేపర్ కొద్దిగా టఫ్గా ఉంటే 215 ప్లస్ కనుక వచ్చినట్లయితే, అంటే అరౌండ్ 230 ప్లస్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వస్తుంది. అలాగే ఈసీఈ రావాలంటే ఖచ్చితంగా మీకు లాస్ట్ ఇయర్ హోమ్ స్టేట్కి అయితే 5900 ర్యాంక్ వచ్చింది, 2023లో 6500కి. అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళకైతే 6100, 5800, అంటే అరౌండ్ 214 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ బ్రాంచ్ వస్తుంది. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేది 2023లోనే స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం 2023లో స్టార్ట్ చేయడం వల్ల చాలా మంది కొత్త బ్రాంచ్ కూడా వెళ్ళలేదు, కానీ ఇది చాలా మంచి బ్రాంచ్. ఇది ఇక్కడ సీట్ రావాలంటే అరౌండ్ 220 మార్క్స్ వస్తాయి, కానీ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. అలాగే ఈసీఈలో కూడా విఎల్ఎస్ అని ఒక టాప్ మోస్ట్ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది 23లో. అది కూడా చాలా మందికి తెలియటం, కొత్త బ్రాంచ్ అనుకుని చాలా మంది తెలియకపోవడం వల్ల 7000 వరకు వచ్చింది, కానీ ఈ సంవత్సరం అంత అయితే ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ కూడా 210 ప్లస్ మార్క్స్ వస్తేనే ఈసీఈలో విఎల్ఎస్ఏ బ్రాంచ్ కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ట్రిపుల్ ఈ బ్రాంచ్ కనుక చూసినట్లయితే ఎన్ఐటి వరంగల్లో మీకు 200 ప్లస్ వస్తాయి. అంటే పేపర్ కనుక కొద్దిగా టఫ్గా ఉంటే 190 కూడా రావచ్చు, మనం చెప్పలేం. బట్ ఆన్ యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే 200 కనుక ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనేది వస్తుంది. అలాగే మెకానికల్ బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే 17000 ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది తెలంగాణ స్టూడెంట్స్కి. అదర్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే, అదర్ స్టేట్స్ వాళ్ళకైతే 15000 వరకు వస్తుంది. అరౌండ్ 175 మార్క్స్, 180 మార్క్స్ దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మెకానికల్ బ్రాంచ్ అయితే ఎన్ఐటి వరంగల్లో వస్తుంది. అలాగే కెమికల్ బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ స్టూడెంట్స్కి 27,000, అదర్ స్టేట్స్ వాళ్ళకి 20,000కి ర్యాంక్ కట్ అయిపోయింది. అంటే దగ్గరగా 168 మార్క్స్, 145 నుంచి 160 ప్లస్ ఆ మధ్యలో కనుక ఉంటే, అంటే అరౌండ్ 160 కనుక మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా కెమికల్ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే సివిల్ బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే అరౌండ్ 145 మార్క్స్ కనుక వస్తే ఖచ్చితంగా సివిల్ బ్రాంచ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా 2022-23 బేస్ చేసుకొని హోమ్ స్టేటు, అదర్ స్టేటు ఎన్ని మార్క్స్ వస్తే రావచ్చు అనేటువంటిది 2 ఇయర్స్ని బేస్ చేసుకొని ఎవరికి ఎంత స్కోర్ ప్రకారం వచ్చింది అనేది డీటెయిల్గా రాయటం అయితే జరిగింది. ఇది పక్కాగా ఇదే జరుగుతుందంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా ఒక 4-5 మార్కుల తేడా ఉంటుంది తప్ప పెద్ద తేడా అయితే ఉండదని నేను కూడా అనుకుంటున్నాను. సో విష్ ఆల్ గుడ్ లక్. మీరు సెకండ్ అటెంప్ట్లో ఇంకా బాగా చేయండి, డోంట్ వర్రీ. సెకండ్ అటెంప్ట్లో ఇంకా మంచి స్కోర్ తెచ్చుకోండి. ఖచ్చితంగా మీకు ఎన్ఐటి వరంగల్ కన్నా మంచి కాలేజీలోనే, అంటే ఎన్ఐటి తిరుచిలోనే మంచి బ్రాంచ్ రావాలని అయితే కోరుకుంటున్నాను. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.